లక్షల ఏళ్ల క్రితం మనుషులు భూమిపై అడుగు పెట్టక ముందు ఒకప్పుడు భూమిని పరిపాలించిన విశాలమైన జీవులు ఉన్నాయి. అవే డైనోసార్లు. ఆకాశాన్ని తాకే అడవులు, ఉప్పొంగుతున్న అగ్నిపర్వతాలు మరియు ఎన్నో అద్భుతాలతో నిండిన ఆ ప్రపంచం ఒక అద్భుతం. రండి, మనము ఆ ప్రపంచాన్ని అన్వేషిద్దాం. ఈ డైనోసార్ ప్రపంచంలో సున్నితమైన దిగ్గజాలైన శాకాహారులతో మన ప్రయాణం ప్రారంభమవుతుంది. పొడవాటి మెడగల ఈ బ్రాకియోసారస్ల నుండి కొమ్ములు కలిగినటువంటి ట్రైసేరాటప్ల వరకు ఇవన్నీ శాంతియుత జీవులు. ఇవి శాంతియుత వాతావరణాన్ని నిర్మించాయి. ఇవన్నీ శాకాహారులు. అన్ని డైనోసార్లు సున్నితమైనవి కావు. మాంసాహారులు పదునైన దంతాలతో మరియు శక్తివంతమైన పంజాలతో పరిపాలించాయి. వారందరి యొక్క రాజును కలవండి. అతడే టైరనోసారస్ రెక్స్. డైనోసార్లు అన్ని రకాల వాతావరణాలలో నీటి దగ్గర కూడా జీవించగలవు. ఇక్కడ స్పినోసారస్ వంటి జీవులు చేపల కోసం వేటాడతాయి. అయితే మరో రకమైన టెరోసార్లు మాత్రం పైకి ఎగురుతాయి. డైనోసార్లు గుంపులుగా నివసిస్తూ తమ పిల్లలను పెంచి పోషిస్తాయి మరియు ఒకరినొకరు రక్షించుకుంటాయి. ఇవి కలిసిమెలిసి కొన్ని కుటుంబాలుగా నివసిస్తాయి. కానీ ఈ సంతోషాలేవి శాశ్వతంగా లేవు. ఒక భారీ గ్రహశకలం భూమిని తాకింది. భూమి శాశ్వతంగా మారిపోయింది. అతిపెద్ద మంటలు, బూడిద, వీటిలో డైనోసార్లు చిక్కుకొని చనిపోయాయి, అంతరించాయి. ఎక్కడ చూసినా డైనోసార్ల యొక్క అస్థిపంజరాలే మిగిలాయి. డైనోసార్లు అంతరించినప్పటికీ అవి రాళ్లపై వ్రాసిన కథలు మాత్రం మిగిలాయి. వారి వారసత్వం భూమి యొక్క చరిత్ర యొక్క అద్భుతాలను గుర్తు చేస్తూ మనల్ని ఎంతో ఆకర్షిస్తూ స్ఫూర్తినిస్తున్నాయి.